వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ది రాజా సాబ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి సినిమా మారుతి డైరెక్షన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా డిజాస్టర్ అవటం మనందరికీ తెలిసిందే. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఆ సినిమా కేవలం 200 కోట్ల మార్కును మాత్రమే అందుకోగలిగింది. కానీ ఏదైతే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఈజీగా 500 కోట్ల మార్కును దాటుతుంది అని వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తారుమారయ్యాయి. సో మారుతి ఆ సినిమాని రూపొందించిన విధానం కానివ్వండి, ప్రభాస్ని ఆయన చూపించిన విధానం కానివ్వండి, ఎక్కువ మంది ప్రేక్షకులకు నచ్చలేదు. అందు గురించే ఆ సినిమా చాలా బ్యాడ్ టాక్ వచ్చింది ఫస్ట్ షో నుంచే. అది ఆ తర్వాత ఒక డిజాస్టర్ రన్ గా ప్రతిఫలించిందని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా అది 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుందంటే అది కేవలం ప్రభాస్ స్టార్డమ్ యొక్క మహత్యమే అని చెప్పాలి. సో ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో అది స్ట్రీమింగ్ అవుతా ఉంది. సో ఈ రోజు ఫిబ్రవరి 10. ప్రస్తుతం ఆ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉండటం ఇది కేవలం ప్రభాస్ యొక్క స్టార్డమ్ ఫలితమే అని చెప్పేసి అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మారుతి మీద ట్రోలింగ్ మరింతగా పెరిగింది. ప్రతి సన్నివేశాన్ని, ప్రతి షాట్ ని కూడా నిశితంగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు వాటి స్క్రీన్ షాట్ తీసి మరీ సోషల్ మీడియాలో మారుతిని ఏకిపారేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఆ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అంటే సౌత్ లోని 4 లాంగ్వేజ్ల్లో ట్రెండింగ్ లో ఉండటం మనం అది విశేషంగా చెప్పుకోవాలి. అందులోనూ మలయాళం కాకుండా మిగతా 3 భాషల్లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ లో ఉంది. కాకపోతే హిందీలో మాత్రం ఆ హవా కనిపించట్లేదు, అదొకటే. సో మిగతా ఈ 4 భాషల్లో కూడా ట్రెండింగ్ లో ఉండటం, మలయాళంలో ఏమో 2nd ప్లేస్ లో అది ట్రెండింగ్ లో ఉంది. సో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ట్రెండింగ్ లో రాజా సాబ్ జియో హాట్ స్టార్ లో. సో టాప్ 10 ఇన్ ఇండియా టుడేలో చూసుకుంటే ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ నేను చెప్తున్నాను, ఇది 10వ తేదీ ఫిబ్రవరి సాయంత్రం పూట ఇది మళ్ళీ నేను మీకు చెప్తోంది. సో ఇక్కడ తెలుగు వర్షన్ వచ్చేటప్పటికి తెలుగులో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది కన్నడలో కూడా చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. ఇక్కడ మనకి 3 టాప్ 3లు మాత్రమే తీసుకున్నాను, ఇందులో మనకు కనిపించాయి. తెలుగులో చూస్తే రాజా సాబు, తర్వాత సర్వమ్మాయ తెలుగు వర్షన్ 2nd ప్లేస్ లో ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ. తర్వాత మనకు కనిపిస్తుంది ఒక షో స్టార్ పరివార్, అది 3rd ప్లేస్ లో ఉండటం మనకు కనిపిస్తుంది. అలాగే కన్నడ చూసుకుంటే రాజా సాబు 1st ప్లేస్ లో ఉంటే కిచ్చా సుదీప్ సినిమా అది 2nd ప్లేస్ లో ఉంది. మార్క్ కన్నడం ఒరిజినల్ 2nd ప్లేస్ లో ఉంది. అంటే ఒరిజినల్ కన్నడ సినిమాని దాటి రాజా సాబ్ అనేది అక్కడ కన్నడ డబ్బింగ్ వర్షన్ నెంబర్ 1 ప్లేస్ లో నిలవడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత బిగ్ బాస్ అనేది 3rd పొజిషన్ లో ఉంది. దానికి సుదీపే హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక తమిళ వర్షన్ లో చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్ లో రాజా సాబే కనిపిస్తున్నాడు. నెంబర్ 2లో సర్వమాయ, నెంబర్ 3లో అక్కడ లోకల్ షో కనిపిస్తా ఉంది. ఇక మలయాళంలో చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్, అది మలయాళ సినిమానే సర్వమాయ, అది నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అలాగే రాజా సాబ్ వచ్చేసి 2nd ప్లేస్ లో అక్కడ ట్రెండింగ్ లో ఉంది. 3rd ప్లేస్ వచ్చేటప్పటికి ఒక షో కనిపిస్తా ఉంది అక్కడ మలయాళం షో. సో ఇది రాజా సాబు. ప్రస్తుతం దాని మీద ఎంత నెగటివిటీ ఉన్నా, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత డిజాస్టర్ అయినా, సో ఇలా జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో ఉండటం, అది కూడా 3 భాషల్లో తెలుగు, తమిళ, కన్నడ భాషలు 3ఇంట్లో కూడా టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ లో ఉండటం, మలయాళంలో నెంబర్ 2 ప్లేస్ లో ట్రెండింగ్ లో నిలవడం అనేది ఖచ్చితంగా ఇది ప్రభాస్ యొక్క ఆయన ఇమేజ్ కానివ్వండి, ఆయన కరిష్మా కానివ్వండి, సో ఆయన స్టార్డమ్ కానివ్వండి, వీటన్నిటి యొక్క ఫలితమే అలా ట్రెండింగ్ లో ఉండటం ప్రధాన కారణం అని చెప్పాలి. ఎంత ట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ సినిమా మీద, ప్రత్యేకించి మారుతి డైరెక్షన్ మీద చాలా హ్యూజ్ ట్రోలింగ్ అనేది నడుస్తూ ఉంది. సో మరొక డైరెక్టర్ అయితే నిజంగా ఇబ్బంది పడేటువంటి సందర్భం అది. అయినప్పటికీ కూడా అలాంటి స్థితిలో కూడా ఈ సినిమాని వాచ్ చేస్తున్నారంటే ఓటీటీలో అది ఖచ్చితంగా ప్రభాస్ కోసమే అనడంలో ఎలాంటి సందేహము అవసరం లేదు. సో అందు గురించే ఇప్పుడు రాజా సాబ్ ఏదైతే జియో హాట్ స్టార్ ఆ సినిమా హక్కుల్ని తీసుకుందో, స్ట్రీమింగ్ హక్కుల్ని రిస్క్ తీసుకుంటుందేమో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ అని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కూడా అది ధైర్యం చేసి తీసుకుంది. సో మొత్తానికి దానికి తగ్గట్లే ఆ సినిమా కూడా 3 భాషల్లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇంకొక భాషలో
సెకండ్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతూ, సో ఏదైతే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంది. సో మరి దీన్ని బట్టే ప్రభాస్ని గనక కరెక్ట్ గా సక్రమంగా వినియోగించుకుంటే అతను ఎంత బ్యాంకబుల్ స్టారో నిర్మాతలకైనా డిస్ట్రిబ్యూటర్లకైనా, అలాగే నాన్ థియేట్రికల్ గా చూసుకున్న అటు శాటిలైట్ కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, ఖచ్చితంగా ఆధారపడదగ్గ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పేసి ది రాజా సాబ్ ఆ ఓటీటీ స్ట్రీమింగ్ అనేది తెలియజేస్తోంది. రాబోయే రోజుల్లో దీనికి ఆ వీక్షణలు ఎలా వచ్చాయి, అంటే వ్యూవర్షిప్ అనేది ఎలా ఉంది, ఎంతమంది దీన్ని వీక్షించారు, ఎన్ని వాచింగ్ టైం ఎంత అనేది కూడా మనం దాని గురించినటువంటి అప్డేట్ మళ్ళీ మీకు తెలియజేస్తాను. సో ఏదేమైనా రాజా సాబ్ హవా థియేటర్ల నుంచి ఆగిపోయినప్పటికీ కూడా ఓటీటీలో మాత్రం కొనసాగిస్తుంది అని చెప్పేసి ఇదే మనకి స్పష్టంగా తెలియజేస్తోంది. సో మరిన్ని ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.